క్లాత్ తడిపి తీసుకురా, పిన్ వాళ్ళు కొట్టేస్తారు అని చెప్పేసి క్లాత్ నారాయణ గారు కట్టేసేయండి. బ్రేజింగ్ ఎప్పుడు ఎక్కువసేపు చేయకూడదండి, 3 to 5 minutes బ్రేజింగ్ అయిపోవాలి. అంతసేపు చేస్తే ఇందులో ఉన్న ఓరింగ్ కొట్టేస్తుంది అనమాట. అది హీట్కి లోపల ఉన్న ఇక్కడ అది అక్కడ మనకి చుట్టేసేయండి క్లాత్ అమ్మ లోపల నుంచి. కాల్త జాగ్రత్త, ఇక్కడ నుంచి లోపల నుంచి అది అలా అది మొత్తం దీనికి నీళ్లు మగ్గుతో తీసుకొచ్చి పొయ్యాలన్నమాట. ఇక్కడ కూడా ఇటు కూడా కట్టేసేయండి. దీనికి కూడా ఓరింగ్ లో వాచర్లు ఉంటాయి. మనం 3 minutes లో అయిపోవాలండి. అంతసేపు చేస్తే ఓరింగ్ కాలిపోద్ది. మీరు ఎన్ని వాల్స్ అయినా పాడైపోతాయి అనమాట. మీరు వాల్ కొత్త తెచ్చి వేసేటప్పుడు ఇంచేపు బ్రేజింగ్ చేశారంటే మళ్ళీ వాల్ కొట్టేస్తా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అలా మీరు 100 వాల్స్ వేసినా ఓరింగ్లు ఎగిరిపోతాయి. వాల్స్ పనికిరావు అనమాట. కొత్తది అలా ఎమ్మటనే పోయిద్ది అనమాట. అది అలా నీళ్లు పోయింది దీని మీద చేసుకోండి. ఇప్పుడు ఓకే, ఇబ్బంది లేదు. చేయండి బ్రేజింగ్. వాటర్ తెచ్చి కొద్దిగా ఇక్కడ పెడితే క్యాన్ అంటే ఇంకోటి ఏమండి ఉందండి, చాలా ఉంది. ఏమేమి హీట్ అవ్వట్లేదా? కట్టేసేయండి. రాజుగారు ఇంకో క్యాన్ ఉంది, హీట్ అవ్వట్లేదండి. तीन मत మనకేంటంటే టెంపరేచర్ ఎప్పుడు ఒకే రకంగా పట్టుకోండి, ఒకే రకం మెయింటైన్ పెట్టండి. టెంపరేచర్ పెట్టండి. మీరు క్యాన్ ఎప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ కదా బ్రేజింగ్ చేయాలి. ఇప్పుడు టెంపరేచర్ పెంచండి, సరిపోదు, పెంచండి. అది ఆ టెంపరేచర్లో చేయాలండి. వదిలేండి, అక్కడ చేయి తీసేయండి. మనకేంటంటే ఈ టెంపరేచర్లో చేయాలి. ఇప్పుడు ఇలా ఈ బ్లేడ్ ఉంది కదా, ఈ బ్లేడ్ బ్రేజింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఇలా మనం ఫస్ట్ దీన్ని బెండ్ చేసుకోవాలి. ఇలా
అర్థమైంది ఇలా అర్థమైందండి. ఇలా బెండ్ చేసుకుని మనం ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు ఈ ప్రాంతం ఏంటంటే మనకి కరెక్ట్ గా హీట్ కావాలి. పట్టుకోండి, ఇప్పుడు చూడండి అయిపోయింది, హీట్ అవుద్ది. పెట్టండి పెట్టండి పెట్టండి, అంతే రైట్. పైకి అనండి, కింద నుంచి పైకి, అంతే రైట్. అయిపోయింది, తీసేయండి. అది అలా టెంపరేచర్ కూడా కరెక్ట్ గా రావాలన్నమాట. అది అలా రాపోయినా కానీ మనకి ఇది అవ్వదు. అది నీట్ గా రావాలి. ఇప్పుడు చేశారుగా, బాగుంది. అలా జాగ్రత్త ముట్టుకోకండి. ఇది తడిపింది క్లాత్ ఏదైనా తీసి స్పాంజ్ నీళ్లు పోయిపోయండి, వదిలేసేయండి. పైన స్పాంజీ ఉంది చూడండి, అందుద్దా మీకు? అందదా? సరే వద్దులే. అది ఈ క్లాత్ తీయండి, ఇది యువతలు తీయండి, ఇది ఉంచేయండి, ఇది ఉంచేసి అది తీయండి, వచ్చేస్తుంది. ఇది తడిపి ఇక్కడ పెట్టండి సార్, పిండేయండి. నీళ్ళనే ఉండకూడదు అనమాట, ఎందుకంటే నీళ్లు ఉంటే లోపలికి ఒక్కోసారి ఏదైనా హోల్ లీకుంటే లోపల వాటర్ వెళ్ళిపోద్ది కదా, మనం సేఫ్టీగా నీళ్ళు అనేది ఉంచకూడదు అనమాట. అది అలా ఓకే చాలు, తీసేయండి క్లాత్ తీసి. వేడి ఉందా? వేడి ఉంటే తడిగుడ్డ పెట్టు, ఇది పెట్టండి చల్ల. లేదండి, ఓరింగ్ ఇందులో ఉంటుంది, ఇది ఓడ తీస్తే ఉంటుంది. ఇదైతే డమ్మీ బాగుందో చూస్తా ఒకసారి. ఫ్లేరింగ్ ఎప్పుడు ఈ ఫ్లేర్ నట్ మనం వేసేటప్పుడు ఇది వెనక్కి తీసుకోవాలండి. వెనక్కి తీసుకుని ఇది ఇక్కడ ఇలా పెట్టుకోవాలి, కరెక్ట్ గా పెట్టుకుని అప్పుడు ఇది బిగించుకోవాలన్నమాట. మనం ఇది అప్పుడు మాత్రమే బిగించుకోవాలి. ఇలా ఇలా కరెక్ట్ గా ఉండాలన్నమాట. కరెక్ట్ గా లేకపోతే మనకి గ్యాస్ లీక్ అవుద్ది అనమాట. అది ఇలా కరెక్ట్ గా ఉంటేనే మనం బిగించుకోవాలన్నమాట. అక్కడ స్క్రూ రెంచ్ ఉంటుంది, తీసుకోండి బీచ్. ఏమైంది? అయిందా? అయిపోతే ఆన్ చేయండి మరి. కంప్రెసర్ ఫ్యాన్ అన్న వర్క్, ఇది పోయిందా? సేమ్ రెసిస్టెన్స్ చేస్తుంది రెండింటికి. మిగతా 200 రాలేదా? అది ఎట్లా ఉంటది? దీని నుండి దీనికి ఎట్టుకున్నప్పుడు 444 వచ్చింది కదా, దీని నుండి దీనికి ఎట్టుకున్నప్పుడు దీని నుండి నెట్టుకున్నప్పుడు 222 వస్తుంది. ఈ రెండు పెట్టుకున్నప్పుడు 223 వస్తుంది. మరి ఎట్లా వస్తుంది? రెండు సమానం. 422 చెప్పేది సార్, అటెంట్ వస్తుంది. మరి రాదా సార్? ఈ రెండు ఇక్కడ రెండు ఇక్కడ ఒక వైర్ పట్టుకున్నాం కదా సార్, దీని నుండి దీని పట్టుకున్నాం సార్. ముందు అలా కాదు, ముందు కంటిన్యూటీలో ఏ వైర్ వస్తుంది? ఈ వైర్కి వస్తుంది, అంతేనా?
పెట్టు కంటిన్యూ పెట్టు. దీనికి వస్తుంది. ఓకే, దానికి వచ్చిందంటే ఏం వైర్ అది? కంటిన్యూటీ వచ్చిన వైర్ ఏం వైర్? కంటిన్యూటీ వచ్చిన వైరు అయితే రాదు, రన్నింగ్ వైర్ ఉంటుంది. అంతే కదా, కంటిన్యూటీ వైర్ ఫేస్ వైర్ డైరెక్ట్ గా మనకి కెపాసిటర్ కి వెళ్ళిపోయింది అంతేనా? అవతల వైర్ ఏంటిది? స్టార్టింగే కదా అది, అవునా? రన్నింగ్ ఇది, స్టార్టింగ్ ఇది, కామన్ ఏది? అది రెడ్ వైర్ కామన్ వైర్ అంతేనా? కామన్ నుంచి చూడు వీటికి, దీనికి మెయిన్స్ కార్డ్ ఇచ్చే సప్లై డైరెక్ట్ ఇచ్చా ఆడు కలిపేస్తే నువ్వు కలపకుండా ఎలా కనుక్కుంటావు? ఆడి లోపల కలిపేస్తే నువ్వేం కలపలేవు కదా ఇక్కడ. వేరే లెక్క నువ్వు మామూలుగా నీకు వైరింగ్ అవసరం ఇక్కడ. 2 వైర్లు కెపాసిటర్ ఇచ్చాడు, 2 వైర్లు విడిగా ఇచ్చాడు. అవేంటో తెలుసుకోవడానికి నువ్వు మీటర్ తో కంటిన్యూటీ చూసావు, రన్నింగ్ పలాందాన్ని కనిపెట్టుకున్నావు, కామన్ కనుక్కున్నావు, స్టార్టింగ్ కనుక్కున్నావు. ఇంకేం కావాలి నీకు ఇందులో? ఇంకా వేరే లెక్క ఎందుకు అనుకోడు? 2 పక్కలకి ఇవ్వాలంటే కుదరదు, లోపల డైరెక్ట్ కలిపేశాడు కదా వైర్, బయట ఆడే కలిపేశాడు వైండింగ్ లో. ఇంకా మీరెందుకు? అందుకే క్లాక్ వైజ్ అనే ఇచ్చాడు కదా క్లియర్ గా. అంతేగా పెట్టుకోవచ్చు, అంతే. వీడు వైండింగ్ లో కలపకుండా ఉంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు కలిపేశాడు వైండింగ్ లో. అది